అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చిన్న పిల్లల్ని వీళ్ళ దగ్గర వదిలేసి వాళ్ళు యూకే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటికాడ మెయింటెనెన్స్, తోట పని, తర్వాత ట్రాక్టర్ మెయింటెనెన్స్, చిన్న పిల్లల మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? వీళ్ళే కాబట్టి. కానీ అవన్నీ చేసుకుంటూ కూడా ఈరోజు వెస్టీజ్లో డబ్బు ఉంది, నేను చేసిన ఎన్నో బిజినెస్లలో డబ్బు అంతా కోల్పోయినా అని చెప్పేసి ఈరోజు సార్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. గొప్పతనం నాది కాదు, సార్ యొక్క ఉండే నిర్ణయం గట్టిది కాబట్టి ఈరోజు సార్ ఈ అచీవ్మెంట్ తీసుకున్నాడు. వీళ్ళ ఇద్దరి మాటల్లో మనము ఇంత అమ్మగారు మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు. ఒక్కసారి ఒకటే మాట చెప్పండి, కార్ తీసుకోవడం వల్ల మేము ఒపీనియన్ ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది? కార్ తీసుకుంటే కొంచెం దగ్గర సంతోషం. కార్ తీసుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది? అవునా? ఏం చేసిండు మీ సార్ కార్ తీసుకెళ్తాను? ఏం పని చేసిండు మీ సార్? ఇప్పుడు మనము ద గ్రేట్ లీడర్ 60 సంవత్సరాలలో 20 సంవత్సరాల లాగా పనిచేసిన ఒక యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న మల్లయ్య సార్ వారి మాటల్లో వెస్టీజ్ గురించి తెలుసుకున్నాం. తాను ఈ సక్సెస్ అయిన ఈ యొక్క జర్నీని ఈరోజు మనకు ఒక 2 నిమిషాల లోపల చెప్పడం జరుగుతుంది. సార్ ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. అందరు మాట్లాడినలాగా నేను ఏం ఎక్కువ మాట్లాడలేదు. అయితే ఇదంతా కూడా మా మేడము పని చేయడం వల్లనే నేను బయట తిరగలిగిన. ఫస్ట్ మా మేడంకు కంగ్రాచులేషన్ చెప్పాను. సూపర్ సూపర్. ఎంతైనా కానీ మా మేడము ఏమీ అనదు, ఎందుకంటే అని ఊకున్నది. ఫస్టే అన్నది, ఎందుకంటే నువ్వు మస్తు బిజినెస్ చేసినావు, మళ్ళీ ఇది ఒకటి ఎత్తుకొస్తున్నావు, ఇలా మనకి ఏం వచ్చింది లేదు, పోయేది లేదు, సబ్బు పేస్ట్ పట్టుకొని ఏం తిరుగుతావు, చాలా శాఖల లెక్క అన్నది. అంటే సామెత అట్లా, ఆ పని మనకు రాగది అన్నది. అయినా నేను ఈ ప్లాను అర్థమైంది కాబట్టి, మేడం ప్లాన్ వీళ్ళే కాబట్టి మనం విన్నాం, దీంట్లో ఏమున్నావు మనకు తెలుసు కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకుండా మేడం అట్లనే ఒప్పించుకుంటా నేను ముందుకు వెళ్ళగలిగిన. అయితే ఆ ముందుకు వెళ్ళడం వల్ల ఈ అచీవ్మెంట్ అచీవ్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ వచ్చినా కానీ నేను పట్టించుకోలేదు, 6 months వేస్ట్ చేసిన. ఇటువంటి బిజినెస్లో మస్తు చూసిన. అయితే ఈ సైన్స్ సిస్టమ్ అన్నిట్లాగా సైన్స్ సిస్టమే కదా, మస్తు చెప్తారు వీళ్ళు, వీళ్ళ లాభం కోసము. అయితే వీళ్ళు ముందు చేయనైండ్రు, నన్ను వేయగలిగి చెప్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం పోయి అడుగుతున్నామంటే వాళ్ళ మైండ్లో అదే వస్తుంది, వీడికి ఏమి ఉన్నది నా దగ్గరికి వచ్చింది, మరి నాకేమైనా వస్తుందంటే అట్లా ఆలోచించాను. అయితే అదేవిధంగా నేను కూడా ఆలోచించాను. 6 months పట్టించుకోలేను. 6 months తర్వాత చందు సార్ వచ్చినా కూడా టైం ఇవ్వాలంటే చూసుకోండి. ఇప్పుడు ఆ రోజు ఒక్కసారి చందు సార్కి టైం ఇవ్వకుంటే నేను 6 months 8 months చందు సార్ టైం ఆడు కాబట్టి నాకు దొరుకుతాను. చూడు ఎట్లుంటుంది మన వెస్టీజ్ బిజినెస్ అంటే ఇట్లుంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడేమో అర్థం కాదు, మనం అర్థం చేసుకునేటోళ్ళకి అది దూరం వెళ్ళిపోతుంది. చూడండి ఎంత గొప్పతనం ఉన్నది మన వెస్టీజ్ కంపెనీ. అయితే వెస్టీజ్ కంపెనీ ఏం అడుగుతుంది మనల్ని? నీ సర్టిఫికేట్లు అడుగుతలేదు, నీ అనుభవం అడుగుతలేదు, ఏం అడుగుతలేదు. ఈ మహేంద్ర షోరూంలో గేట్ కాడ కావాలి ఉండాలన్నా కానీ నీకేం అనుభవం ఉన్నది, నీకు ఏ సర్టిఫికేట్ ఉన్నదని అడుగుతుంది. సూపర్. ఓన్లీ మనిషి బతుకున్నాడా అనే అడుగుతుంది. ఆధార్ ప్రూఫ్ ఇస్తే కదా ఐడి ఇస్తుంది. చూడు ఎంత గొప్ప కంపెనీ మన. కాబట్టి ఈ కంపెనీలో పని చేయాలంటే పూర్వజన్మ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇది ఈ కంపెనీలో ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇలా పని చేయగలుగుతారు. మనం ఎంత చెప్పినా ఎంతో మంచి మంచి వాళ్ళు కూడా, తెలిసిన వాళ్ళు కూడా వింటలేదు. అంటే వాళ్ళకు పూర్వజన్మంలో పుణ్యం లేదు అన్నది, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లీడర్ తిరిగితే అత్తుండు కదా, చెప్తాడు కదా, ఆయనకి అవసరం ఉన్నది అనుకుంటున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఎంత బాధపడుతున్నానో ప్రతి ఒక్కరు అంతకంటే ఎక్కువ బాధపడవలసి వస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ముందుకెళ్ళి అందరూ కూడా నాలాగా కార్ తీసుకోవాలని. అయితే నేను ఇప్పటిదాకా ఓపెన్ మీటింగ్లో వింటుంటే ఏమని, జైతల్ల కార్ వచ్చింది, బెట్పల్లిలో కార్ వచ్చింది, కొరుట్ల కార్ వచ్చింది, కానీ ఆర్మూర్కు జంప్ చేసి నిజామాబాద్ కారు పోయిందంట. అనగలగా నాకు ఒకటే ఈ కారు రావడానికి కారణం, అరే మరి ఆర్మూర్లో పైసలు ఏమైంది అనుకున్న తర్వాత నిజామాబాద్ పోయింది కదా, ఆర్మూర్లో మొట్టమొదటి కారు నాదే కావాలని
18 నెలల కారు ఆల్రెడీ సొంతం చేసుకున్నా. మనం ఎవ్వరమైనా కానీ డిసైడ్ అయితేనే పని అవుతుంది. ఏదో వస్తుండ్రు వాళ్ళ కోసం చెప్తుండ్రు వీళ్ళ కోసం చెప్తుండ్రు అంటే ఇప్పటికీ కారు రాదు, మనం డెవలప్ కావాలి. కాబట్టి ఎవరి వారు డిసైడ్ కావాలి, అప్పుడే ఏదైనా అచీవ్మెంట్ చేయగలుగుతాం. నేను ఎక్కువ చదువుకోలేను, అయినా దీంట్లో అన్ని బిజినెస్లు చేసిన, అన్ని బిజినెస్లో ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. కానీ దీంట్లో ఫస్ట్ ఏమీ ఇన్కమ్ కాని రాకున్నా ముందు ముందు మనకు చాలా 3 తరాల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఈ అచీవ్మెంట్ ఈ విషయాన్ని అందరు గ్రహించి ఖచ్చితంగా ఎవరి వారు లాస్ అవుతారు. లేట్ చేస్తే వీళ్ళేం లాస్ కారు, చెప్పేవాళ్ళు లీవ్ కాకుంటే ఇంకొకళ్ళు ఉంటారు, వినేవాడే లాస్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పింది విని వీళ్ళకి ఏదో బాగా తెలుస్తుందని చెప్తలేదు, ఆ విషయం నీకు అది పరిచయం కాలే కాబట్టి దాన్ని పరిచయం చేస్తున్నారు అంతే. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని అందరు కూడా నాలా కార్లు తీసుకోవాలని. ఆల్రెడీ మా డౌన్ లైన్లో లింబాద్రి సార్ ఉన్నాడు, కార్ వచ్చేవారు త్వరలో. నా పని ఒకటే, నేను కారు ఎట్లయితే తీసుకున్నానో నా డౌన్లో అందరికీ కారు ఇప్పాలనే గోల్తో పనిచేస్తున్నాను.